పొద్దున్నే లేచిన వెంటనే పెసరట్టుతో నా మొహం మీద కొట్టి తినన్నారు. ఇదేదో చట్నీ ఏసారు. చట్నీ చూడడానికి బావుందని తిన్నాను. కానీ చట్నీ బావుంది, పెసరట్టు బావుంది. మొన్న స్లీప్ కంపెనీ నుంచి హైడ్రాలిక్ టేబుల్ ఆర్డర్ పెట్టాను. అది ఫిట్ చేయడానికి టెక్నీషియన్ వచ్చారు. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ చేసుకోవడానికి బావుంటదని ఆర్డర్ టేబుల్ ఆర్డర్ పెట్టాను. మీరనుకోవచ్చు నీకు వర్క్ తక్కువ, తినడం ఎక్కువ అని అనుకోవచ్చు. కానీ నేను వర్క్ చేస్తాను అప్పుడప్పుడు. అందుకనే కొంచెం వర్క్ చేయడానికి బావుంటదని హైడ్రాలిక్ టేబుల్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆయన ఎలా వర్క్ అవుతుందో మొత్తం అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మొత్తానికి ఆయన ఎళ్ళిపోయిన తర్వాత కెలికేద్దామని ఫిక్స్ అయ్యి మొత్తానికి కెలికాను. మొత్తానికి ఎలాగోలాగా పనిచేస్తుంది. ఈవినింగ్ అయిపోయింది. సామాన్య రెస్టారెంట్‌కొచ్చాను. ఇంట్లో ఫుడ్ వండలేదు. బయట బాగున్నారు. సర్లే అని మొత్తానికి రెస్టారెంట్‌కొచ్చేసాను. ఈ రెస్టారెంట్‌లో యాంబియన్స్ అయితే చాలా బావుంటుంది. మంచి కాయ్ ఫిషెస్‌తో మంచిగా ఉంటుంది. చూడడానికైతే గుమ్మడి గారి ఫ్రెండ్స్‌తో మంచి మెన్యూ ఉంటుంది. ఇక్కడైతే కొత్తు పరోటా ఫేమస్ ట్రై చేయండి. కానీ ఇది మనకు సరిపోలేదు. అందుకే డోమినోస్‌కొచ్చి 2 పిజ్జాలు, ఒక గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నాను. పిజ్జా మాత్రం చూడడానికి చాలా బావుంది. ముందైతే చికెన్ టిక్కా పిజ్జా తిందాం. చికెన్ టిక్కా పిజ్జా అయితే చాలా బావుంటుంది డోమినోస్‌లో. తర్వాత డామినేటర్ పిజ్జా తిందాం. డామినేటర్ పిజ్జాలో 3 టైప్స్ ఆఫ్ చికెన్స్ ఏస్తాడు. ఒకటేమో బార్బిక్యూ చికెన్, ఇంకోటేమో చికెన్ టిక్కా, ఇంకోటేదో నాకు తెలీదులే తినేసాను మొత్తానికి. తర్వాతేమో గార్లిక్ బ్రెడ్ తిన్నాను. గార్లిక్ బ్రెడ్ అంటే నాకు చాలా ఇష్టం. డామినోస్‌లో గార్లిక్ బ్రెడ్ చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంత తిన్నా కోక్ తాగకపోతే మన గ్యాస్ కదా అరగదు. ఇంత తిన్న తర్వాత ఏదో తక్కువైంది అనిపించింది. వెంటనే స్వాద్ అనే బండి దగ్గరికెళ్ళి పావు బాజీ ఒకటి తినేసాను. ఇక్కడైతే పావు బాజీ చాలా బావుంటుంది. బేగంపేటలో ఉంటుంది. ఇది ట్రై చేయండి.